అందరు నెగిటివిటీ పక్కన పెట్టేసి పాజిటివ్గా అందరూ ఈ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుందాం. థ్యాంక్ యూ. సినిమా పేరు ఒక కొత్త సినిమా చేసిన సితారా ప్రొడక్షన్స్లో, అది కంప్లీట్ రామ్ కామ్ యూఎస్ బేస్డ్లో. చాలా ఫ్రెష్గా ఉంటుంది, యూత్కి దగ్గరగా ఉంటుంది. చేస్తున్నారా? ఆయన రాజమౌళి గారితో గ్లోబ్ ట్రాటింగ్ సినిమా చేస్తారు. ఇంకా టైం ఎక్కడ ఉంటుంది. సపోర్ట్ ఏ విధంగా ఉంది? ఆయన ఎప్పుడు నాకు సపోర్ట్గానే ఉంటారండి. ఆయన పేరు చాలు నాకు సపోర్ట్. నానమ్మ గారు సినిమాలో కనిపించే అవకాశం ఉంది? నానమ్మ సినిమాలో మీతో సినిమాలు కనిపిస్తారండి? ఏంటన్నా కనిపిస్తారు సినిమా? I am always with him. I love him. Okay. ఓకే మేడం, థ్యాంక్ యూ. మా హరిజనవాడ గ్రామస్తులందరూ మేము కలిసి ఈరోజు భోగి మంటలు వేసుకున్నాము. చాలా అద్భుతంగా వచ్చింది. వాళ్ళందరూ కోలాటాలతోటి గొబ్బియాలతోటి చాలా బాగా అలరించారు. ఇక్కడ నాన్నగారు ఉన్నప్పటి నుంచి కూడా ఈ దిగుమాగం గ్రామంలో ఎప్పుడు ఆయనకి ఎన్ని పనులున్నా కానీ వచ్చి సంక్రాంతి జరిపేవారు. 3 రోజుల పండుగ. దాన్ని మేము కంటిన్యూ చేస్తున్నాము. నేను కానీ, మా హస్బెండ్ రామచంద్ర నాయుడు గారు కానీ, గల్లా జయదేవు, రమాదేవి, అదేవిధంగా మా గ్రాండ్ సన్స్ హర్ష, విక్రమ్, అశోక్, సిద్ధార్థ్ అందరూ కూడా, మా మునిమనుడు విహాన్ అందరూ వచ్చారు. మరి ప్రియాంక వీళ్ళందరూ కూడా వచ్చారు. అందరం కలిసి మరి మా హరిజనవాడ గ్రామస్తులతో ఈరోజు పండుగ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ వాల్యూస్ను కంటిన్యూ చేయాలని చెప్పి జయదేవ్ ఎక్కువగా కోరుకుంటూ ఉంటాడు. ఆయనకి ఎన్ని పనులు ఉన్నా కానీ ఈ టైంలో అందరూ మా ఫ్యామిలీ అంతా కూడా ఇక్కడికి వచ్చి సంక్రాంతి జరుపుకోవడం మరి ఒక విశేషం. కాబట్టి అందరికీ కూడా ఈ మరి సంక్రాంతి భోగ భాగ్యాలు అన్నీ తేవాలని చెప్పి, మరి మన రాష్ట్రం, మన దేశం మొత్తం సుభిక్షంగా ఉండాలని, మన ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి, అందరూ బాగుండాలని చెప్పి, రైతాంగం అంతా కష్టాలు లేకుండా సుఖంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ ఎవరి కోసం ఎంత పిల్లలు తప్ప వేసుకోవాలి, రియల్ భోగిలాగా తయారు చేసుకోవాలి, ఎంజాయ్ చేసుకోవాలి.